ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. కానీ ఫస్ట్ హాఫ్లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం 5 years వెయిట్ చేశారు కదా, ఆ ఆకలి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ లో ఆయన స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది చాలా బాగుంటది. మనకి ఎక్కడ కూడా స్టోరీ లాగ్ ఉన్నట్టు అలా అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా వచ్చింది. ఆయన ఈ స్థాయిలో కూడా మాత్రం కొంచెం మనకి ఓజీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనిపిస్తుంది కదా. పెద్ద ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ కి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్, యాక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సినిమా సూపర్ గా సక్సెస్ అవుతుంది. 5 సంవత్సరాల నుంచి నిరీక్షణ ఈ హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రజలందరికీ వచ్చి ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ చాలా బాగా సందడి చేస్తుంది. అన్నిటికీ మించి సినిమాలో సనాతన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది చాలా అద్భుతంగా చూపించారు. ఈ రోజు ఈ కాలానికి సరిపోయినటువంటి సినిమాని ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక జనసేన నాయకుడిగా అద్భుతమైన సినిమాని ప్రజలకు అందించారు. నిజంగా సినిమా చాలా బాగుంది, స్టోరీ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి నటన చాలా అద్భుతం. ప్రేక్షకులందరికీ కావాల్సేటట్టు, అలాగే మన ఫ్యాన్స్ అందరికీ కావాల్సేటట్టు, ప్రపంచంలో అందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా మంచి ఫీస్ట్, మంచి విందు దొరికిందని చెప్తున్నాను. అందరూ ఈ సినిమా తప్పకుండా మూవీ థియేటర్స్కి వచ్చి అందరూ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా థియేటర్ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా అందరూ థియేటర్ రావాల్సిందే. ఖచ్చితంగా థియేటర్ మూవీ బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి హరిహర వీరమల్లు. సనాతన ధర్మాన్ని ఎవడు చులకనగా చూసినా కానీ వాళ్ళందరికీ సమాధానం హరిహర వీరమల్లు, హరిహర వీరమల్లు. నేను మీ గౌతు శిరీష అని మాట్లాడుతున్నాను. ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకొస్తున్న వీటాక్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకొచ్చింది వీటాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీటాక్ టీవీ.